పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. ఇతర వాక్య భాగము కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? నా కుడి పార్శ్వమున కూర్చుండు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇద్దరు ప్రభువులు కనపడుతున్నారు ఇక్కడ. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు. ఏమి సెలవిచ్చాడు? శత్రువులు నీ పాదానికి పీఠంగా చేసేంత వరకు, నీవు శత్రువులను జయించేంత వరకు నీవు వచ్చి ఎక్కడ కూర్చో? నా కుడి పార్శ్వం. ఎవరి కుడి పార్శ్వాన్ని కూర్చోవాలి? ఒక ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు నా ప్రభుతో చెప్తున్నాడు. నా అంటే ఎవరిక్కడ? దావీదుకు ఒక ప్రభు ఉన్నాడంట. దావీదుకు ఒక ప్రభు ఉన్నాడు. ఆ ఒక ప్రభువు దావీదు యొక్క ప్రభువుతో చెబుతున్నాడు అని దావీదు మనకు చెబుతున్నాడు. ఇక్కడ ఈ కీర్తన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నా కుడి పార్శ్వాన కూర్చో. దావీదు యొక్క ప్రభువు అయిన యేసు మొదటి ప్రభు అనగా తండ్రి, ఆ తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చోవాలి. ఏమిటి ఇందులో ఉన్న భావము? ఈ కుడి పార్శ్వాన్ని ఎందుకు కూర్చోవాలి? దేవుని యొక్క కుడి పార్శ్వము దేనికి సాదృశ్యముగా ఉన్నది? యెహోవా దేవుడు యేసు ప్రభుతో చెప్పిన మాటలు ఈయనకట్ట తెలిసింది. తండ్రి అయిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? కుమారుడు మరణాన్ని జయించి తిరిగి వెళ్ళినప్పుడు, అయ్యా కుమారుడు, నువ్వు మరణాన్ని జయించావు, సమాధిని జయించావు, సాతాను ఓడించావు, నా దగ్గరికి వచ్చావు, పరలోకానికి ఎక్కువ వచ్చేసావు, ఇదిగో నా కుడి పార్శ్వాన్ని కూర్చో అని తండ్రి కుమారుని చెప్పిన మాట అసలు దావీదుకట్ట తెలిసింది. ఆ దావీదు మనకు అలా చెబుతున్నాడు. ఇవన్నీ కూడా చాలా చిక్కు ప్రశ్నలుగా ఉన్నాయి. ఈ యొక్క పరిశుద్ధ దినమందు మనం ఇందులో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ భావాలను మనము తెలుసుకుందాం. ఈనాటి అంశం దేవుని కుడి పార్శ్వములో కలిగిన ఆశీర్వాదములు. దేవుని కుడి పార్శ్వము మీద ఆశీర్వుడైనటువంటి యేసు ప్రభు నీ జీవితంలో చేయబోతున్న గొప్ప కార్యం. అదే యేసు ప్రభు గనుక దేవుని కుడి పార్శ్వాన్ని కూర్చోకపోతే మనకు ఆ దీవెనలు రావు. కాబట్టి ఈనాటి అంశం ఏమంటే, యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నందువలన మనకు కలిగేటువంటి మేలులు, ఆశీర్వాదాలు ఏమిటో మనము నేర్చుకుందాం. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములో వచ్చిన మీ అందరికీ కూడా ఈ పరిశుద్ధ దిన శుభవందనాలు తెలియజేస్తున్న దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రస్తుతము ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి రాజు సాతానుడు, అపవాది. ఎలా చెప్పగలం? లోకనాథుడు అని చెప్పి రాయబడింది. అంతేకాకుండా ఈ లోకం పోకట్లు చూస్తూ ఉంటే, ఒక్కొక్కళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటే ఎవరి ప్రభావం కనపడుతుంది? సాతాను ప్రభావం కనపడుతుంది. స్పష్టంగా చెప్పవచ్చు. ఆ లెక్కలేంతనం, మాట వెనకపోవటం, ఎక్కడ పడితే అక్కడ తిరగటం, లేనిపోని అని తెచ్చుకోవటం, జీవితాలు నాశనం కావటం, చేతుల ఇవన్నీ ఎవరి లక్షణాలు? దెయ్యం బట్టి లక్షణాలు కాబట్టి సాతాను లక్షణాలు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని సంబంధులము. అయితే లోకమంతయో దుష్టునికి లోబడి ఉన్నది. వాయుమండల సంబంధమైన అధిపతి అని కూడా మనము చెప్పవచ్చు. కనుక సాతానుకు ప్రస్తుతము ఈ ప్రపంచం మీద అధికారం ఉన్నది. లోకనాథుడు ఏలుతూ ఉన్నాడు. అయితే ఒక విషయాన్ని మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సాతానుడు ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నాడు వాస్తవం. అయితే ఎవరిని ఏలుతూ ఉన్నాడు అని అంటే, కేవలము లోకస్తులను మాత్రమే, అవిశ్వాసులను మాత్రమే సాతానుడు ఏలుతూ ఉన్నాడు. సాతానుడు మనకు రాజు కాదు. మనము సాతానుని యొక్క పరిపాలన క్రింద మనము లేము. మనము సాతాను పాలనలో లేము. కనుక మనకు ఆ అపవాది, ఈ లోకపు రాజుకు ఏం సంబంధం లేదు. కనుక మనము ప్రియమైనటువంటి వారా
యేసు క్రీస్తు ద్వారా ఆ అపవాది కష్టముల నుండి విడిపించబడి దేవుని రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. కనుక మనం సాతాను పరిపాలన క్రింద లేము. చదవండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి ఏం చేసి విడుదల చేసి, నిన్ను అంధకార సంబంధమైన దురాత్మ శక్తుల నుండి, దయ్యపు శక్తుల నుండి, సాతాను శక్తుల నుండి తన ప్రశస్తమైన రక్తము చేత కడిగి విడుదల చేశాడు. కాబట్టి మనం ఎవరి కింద లేము? సాతాను క్రింద మనము లేము. కానీ అవిశ్వాసులందరూ, లోకస్తులందరూ, దయ్యం పట్టినట్టు తిరిగే వాళ్ళందరూ సాతాను చెరలో ఉన్నారు. సాతానుడు చెరబట్టుకున్నాడు వాళ్ళు. 2 తిమోతి 2వ అధ్యాయం 24 నుండి చదువుకుందా. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన జాగ్రత్త గమనించండి, సాతానుడు తన ఇష్టము కనుక సాతాను తన ఇష్టము చొప్పున ఎవరు ఏం చేయబడ్డారు? చెరపడతాం అంటే చెరపట్టబడుట, బంధించుట. ఎవరి చేత? సాతానుడి చేత చెరపట్టబడిన, బంధించబడినటువంటి ఈ లోకస్తులకు, ఈ అవిశ్వాసులకు మారు మనసు దయచేయాలని మేము దేవుని వాక్యం చెప్తున్నామని పౌలు భక్తుడు ఇక్కడ మరి కొలస్సీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక అవిశ్వాసులైనటువంటి మనోనేత్రాలకు సాతానుడు ఏం కలగజేస్తున్నాడు? గుడ్డితనాన్ని కలగజేస్తా ఉన్నాడు. కనుకనే ఈ సాతానుతో హస్తాలకు ఉన్నటువంటి వీరందరూ కూడా విడిపించాలని విశ్వాసులు ప్రార్థన చేయవలసినది. అంతేకాకుండా ఈనాడు సంఘము అభివృద్ధి చెందాలని, ప్రపంచమంతా కూడా ఒకే సంఘము, దేవుని రాజ్యము స్థాపించబడాలని యేసు క్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. కనుక ఈ లోకంలో దేవుని సంఘము విస్తరించి భూదిగంతముల వరకు ఆయన సంఘం వ్యాప్తి చెందాలనేటువంటి ఎవరి ఉద్దేశమో? దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుక యేసు ప్రభు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయుటకు ఏం చేశాడు ఆయన అని అంటే, ఆయన ముందుగా సాతాను యొక్క బలాన్ని అణిచివేసి, సాతాను ఓడించి, మరణాన్ని జయించి, తిరిగి లేచి ఎక్కడికి ఎక్కాడు? పరలోకమునికి ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు పరలోకానికి అనేది మనము ఇక్కడ చూడాలి. పరలోకానికి ఎక్కి దేవుని కుడి పార్శ్వన కూర్చుని ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎందుకు పరిపాలన, ఏంటి ఆ పరిపాలన, ఇవన్నీ వరుసగా మనము ధ్యానం చేద్దాం. కనుక ఇవి అర్థమైతేనే గాని మీకు ఈ దేవుని కుడి పార్శ్వన యేసు కూర్చున్నందువల్ల మనకు కలిగేటువంటి దీవెనలు ఏంటనేది మీకు అర్థం కాదు. కనుక యేసుక్రీస్తు పరలోకానికి ఎక్కి దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నందువలన ఇక్కడ సంఘము ఎలా వ్యాప్తి చెందుతుంది? యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నందువలన భూలోకములో సంఘము భూదిగంతముల వరకు ఎలా వ్యాప్తి చెందుతుంది? సాతాను పరిపాలన ఎలాగా అణిచివేయబడుతుంది అనేది కూడా మనము చూడాలి. కానీ మొదటిగా ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగము. ఈ 110వ కీర్తన, ఈ 110వ కీర్తనలో ఉన్నటువంటి మొదటి వాక్యం చాలా లోతైన భావం కలిగినటువంటిది. చదువుకుందాం మరలా. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇక్కడ చూస్తే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఏ ప్రభువు, ఎవరి ప్రభువుతో సెలవిచ్చాడు? ఇందాక మనం చెప్పాం. మొదటి ప్రభు ఎవరు? ఎలా తెలుసు? అక్కడేమో రాశాడా? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఆ మొదటి ప్రభు, ఆ మొదటి మాటలో ఉన్న ప్రభువు ఎవరు అనేటువంటిది మనం కొద్దిగా ఆలోచన చేస్తే, మీరు ఇంగ్లీష్ బైబిల్స్ కనుక చూసుకుంటే తెలుగులో తేడా తెలియదు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఒక్కసారి చెక్ చేయండి, అక్కడ ఏమని రాయబడిందో. ఇంగ్లీష్ బైబిల్లో ఒకసారి చూడమ్మా, అది ఏమని రాయబడింది? సామ్ చాప్టర్ 110 verse 1. ఈ మొదటి ప్రభువు ఎవరో మనం చూద్దాం. ప్రభువు ఆ ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చాడు అంటున్నాడు. ఎవరు ఆ ప్రభు? మొదటి ప్రభు ఎవరు? చదవండి 110:1. ది లార్డ్ సేస్ టు మై లార్డ్ అని అంటున్నాడు. ఏమనుంది? అక్కడ కూడా లార్డ్ లార్డ్ అని రెండే ఉన్నాయి, ప్రభువు ప్రభు అనేది. అయితే ఇక్కడ తేడా గమనించాలంటే మొట్టమొదటి లార్డ్ అనేది ఏ అక్షరాలతో రాయబడింది? క్యాపిటల్ లెటర్స్ లో రాయబడింది. అది ముఖ్యం ఇక్కడ. అంటే కొంచెం అర్థం కావడానికి చెబుతున్నాను. క్యాపిటల్ లెటర్స్ లో LORD లార్డ్ అని రాయబడిందంటే రెండో మాట రెండు స్మాల్ లెటర్స్ రాయబడింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ బైబుల్లో ఎక్కడైతే క్యాపిటల్ లెటర్స్ లో LORD లార్డ్ అని రాసి ఉంటుందో అది ఖచ్చితంగా
యెహోవా దేవునికి సంబంధించిన పదము. ఇంకా వేరే అనుమానమే లేదు అందులో. బైబిల్లో ఎక్కడొచ్చినా సరే LORD లార్డ్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో కనుక వస్తే అది ఎవరికి సంబంధించింది? యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవునికి సంబంధించి. కనుక మొదటి ప్రభు ఎవరు? తండ్రి అయిన దేవుడు అనేది స్పష్టమైంది. నా ప్రభువుతో సెలవిచ్చాడంట. ఆ తండ్రి అయిన దేవుడు దావీదు యొక్క ప్రభువుతో చెప్పాడు కొన్ని మాటలు. ఇంతకీ దావీదు యొక్క ప్రభువు ఎవరు? అది ఎలా తెలుసు మనకి? దావీదు సరే యేసయ్య అనుకుందాం, అక్కడెక్కడో పరలోకంలో జరిగిన సంఘటన ఇది, అంతేనా? ఆయన మరణాన్ని జయించి సాతాను ఓడించి పరలోకానికి ఎక్కి తండ్రి దగ్గరికి పోగానే తండ్రి ఏం చేశాడు? కుమారుడా, రా కుమారుడా, నువ్వు గొప్ప పని చేసావు, నువ్వు సిలువ జయించావు, సాతాను ఓడించావు, నా దగ్గరికి రా అని చెప్పి, ఇదిగో నా ప్రక్కన సింహాసనం నా కుడిపార్శ్వాన కూర్చో అని చెప్పిన మాటలు ఎక్కడో భూమి మీద ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి రాజుగారికి ఎట్లా తెలిసింది? ఈయన పైకెక్కి చూసి వచ్చాడా? దావీదు ఏమైనా పరలోకానికి ఎక్కి తండ్రి అయిన దేవుడు చెబుతున్న మాటలు ఏమైనా వినేమని వచ్చాడు ఇక్కడికి మనకు చెప్పడానికి? ఎట్లా నమ్మాలి మనం ఇది? మరి దావీదుకి ఎలా తెలిసింది ఇది? ఇది కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇది తెలియాలంటే మనం మరి ఇంకొక రెఫరెన్స్కి వెళ్ళాలి. చూద్దాం, దయచేసి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం. అది ఇక్కడ ప్రశ్న. ఎట్లా తెలిసిందయ్యా ఇది? ఈ యొక్క మాట ప్రభువు నా ప్రభుతో చెబుతున్నాడు, దావీదు ఎలాగో చెప్పగలుగుతున్నాడు? ఆయన ఎక్కిపోయాడా? ఎక్కిపోలేదు. అయితే ఇట్లా నేను అవును అవును ప్రభువు నా ప్రభువుతో, ఇది అపోస్తల కార్యాల గ్రంథాల్లో కూడా రాయబడింది. దాదాపు 15 సార్లు ఈ మాట క్రొత్త నిబంధనలో రాయబడింది. అంత ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఇది. కనుక ఎలాగూ దావీదుకు తెలిసింది? తండ్రి కుమారుల మధ్య జరిగిన సంభాషణ దావీదుకు ఎలా తెలిసింది? మనకెలా రాస్తున్నాడు? దీనికి సమాధానం కావాలంటే మత్తయి సువార్తకి వెళ్ళాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. అలాగైతే నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని దేని వలన? ఆత్మ వలన. కనుక దావీదుకు చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని వలన ఈ సంగతులు దావీదుకు తెలిసింది. ఎందుకంటే పరలోకంలో తండ్రి కుమార ఇద్దరున్నప్పుడు వాళ్ళ పక్కన ఆటోమేటిక్ గా మూడో వ్యక్తి ఉంటాడు. ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నప్పుడు? పరలోకంలోనే ఉన్నాడు. ఆయనకి తెలిసిపోయింది. ఆయన అన్నాడు ఆ మాట, యేసు నా దగ్గరకు వచ్చి నా కుడిపార్శ్వాన కూర్చో అని తండ్రి కుమారుడికి చెప్పిన మాట పరిశుద్ధాత్మ దేవుడు విని ఆ మాటను వచ్చి దావీదుకు చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఈ 110వ కీర్తన రాసి మనకు చెబుతున్నాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నాడు అని చెప్పి. దీన్ని బట్టి మనము గమనించాల్సింది ఏమంటే, మొదటి ప్రభు అంటే యెహోవా దేవుడు, రెండవ ప్రభు అంటే నా ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు. కనుక ఆ యేసుక్రీస్తుతో తండ్రి దేవుడు చెప్పిన మాటను దావీదు పరిశుద్ధాత్మ దేవుని వలన ఆయన చెప్పుచూ ఉన్నాడు అనేటువంటిది దీని ద్వారా మరి మనము నేర్చుకుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఈ యొక్క కుమారుడైనటువంటి యేసు తనకు ప్రభు అని దావీదు ఎలా చెప్పగలిగాడు? అప్పటికి యేసు ప్రభు పుట్టాడా? దావీదు ఉన్న సమయంలో యేసు ప్రభు అన్న పుట్టాడా? పుట్టలేదు కదా. కనుక పుట్టకపోయినా తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడని, తన వంశములో జన్మించబోతున్నాడని, నరికివేయబడినటువంటి యెస్సై వంశమును, మొద్దైపోయినటువంటి యెస్సై వంశమును చిగురింపజేసి అందులోని యేసుక్రీస్తు తన వారసుడిగా దావీదు కుమారుడిగా పుట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వారిని రక్షించడానికి వస్తున్నాడని చెప్పి ముందుగానే దావీదు తెలుసుకొని ఆ యొక్క యేసు ప్రభువును తన రక్షకునిగా స్వీకరించాడు. కాబట్టి యేసు దావీదుకు ప్రభువుగా మారాడు అనేటువంటిది దీని ద్వారా మరి మనము నేర్చుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళ. కనుక ఈ యొక్క యేసు ప్రభువు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుట వలన మనకు కలిగేటువంటి ఆశీర్వాదములు ఏమిటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎందుకు అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? 2వ వచనం చదువుకున్నాం. చూడండి, 2వ వచనం.
కీర్తనల గ్రంథం 110 చదువు. అవును, సియోనులో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను నీవు శత్రువుల మధ్యను పరిపాలన. కనుక యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఏం చేస్తున్నాడు? పరిపాలన చేయించున్నాడు. తండ్రి సన్నిధి సియోను. సియోను అనగా సంఘము. సంఘములో యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. కూర్చుని పరిపాలన సాగజేయుచున్నాడు. కనుక యేసు ప్రభు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని సమస్తమైనటువంటి సంఘమును పరిపాలన చేస్తూ ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మనము గమనించాలి. ఇప్పుడు 3వ వచనం చూద్దాం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్ద. ఏమిటి దీని భావం? ఏమర్థమవుతుంది మనకిది? యుద్ధ సన్నాహ దినమందు అంటున్నాడు ఇక్కడ. ఎందుకు యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు అని అంటే, ఇదిగో ఒక యుద్ధం రాబోతూ ఉన్నది. యుద్ధానికి సన్నాహం, సిద్ధం. యుద్ధం సిద్ధం. ఒక యుద్ధం రాబోతాం. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యుద్ధం అనేటువంటిది బహుభయంకరమైనటువంటి యుద్ధంగా కనబడుతున్నది. సాతాను ప్రజలకు, దేవుని ప్రజలకు యుద్ధం జరుగుతూ ఉన్నది ఇక్కడ. కనుక భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా దేశంలో విశ్వాసుల మీదే దాడులు, దేవుని బిడ్డల మీదే గొడవలు. అందరు దేవుని బిడ్డల మీద పడేవాళ్లే తప్ప లోకస్తుల మీద పడేవాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ప్రార్థన చేయక నీకు శ్రమలు స్టార్ట్. ఈ విధంగా దేవుని బిడ్డలను హింసిస్తూ ఉన్నాడు సాతానుడు. అయితే అది ఎంతో కాలము సాగదు. యేసు ప్రభు ఆ యొక్క సాతాను దాడులను, సాతాను దండును, సాతాను సైన్యాన్ని నాశనం చేయటకే ఆయన సియోనులో సింహాసనం మీద కూర్చుని ఆయన సన్నాహాలు చేస్తూ ఉన్నాడు. యుద్ధ సన్నాహం చేస్తూ ఉన్నాడు. ఏమిటా యుద్ధ సన్నాహము? చదువు. నీ యవనస్తులలో యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా, దేవుని ప్రజలు, యేసు ప్రభు ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తున్నారంట. దేనికి? ఇక్కడ కూడా అంతే. యేసు ప్రభు కూడా ఇదిగో సాతానుతో యుద్ధం, అంతిమ యుద్ధం, భయంకరమైన యుద్ధం జరగబోతా ఉన్నది, మనం యుద్ధం చేయడానికి రండి అంటే ఏమన్నారు ఇక్కడ? నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు. కానీ యేసు ప్రభుకు అందరూ అవసరంలా. రాజుగారికి వచ్చిన వాళ్ళందరూ సైన్యంలో చేర్చడం. ఎవరు చేస్తారు తెలుసా? ఇప్పుడు మన యుద్ధానికి సైనికులుగా వెళ్ళాలంటే ఎవరు తీసుకుంటారు? వృద్ధులనా, చిన్నపిల్లలనా, యవనస్తులనా? నాకు వినపట్ల. యవనస్తులనా, వృద్ధులనా, చిన్నపిల్లలనా? మరి అదే ఇక్కడ చదవండి. నీ యవనస్తులలో శ్రేష్ఠులు. యవనస్తుల్లో శ్రేష్ఠులైన వారు, బలంగా ఉండేవాళ్ళు, హైట్ ఉండేవాళ్ళు, బాగా దిట్టంగా సరిపోయిన వాళ్ళు దేవుని సైన్యంలో సైనికులు. సాతాను ఓడించడానికి, సువార్తను ప్రకటించడానికి యవనస్తులు కావాలి దేవునికి. యవనస్తులు అంటే శరీరపరంగా కాదు, ఆత్మీయంగా యవనస్తులు ఉండాలి, ఆత్మీయంగా చురుకుగా ఉండాలి, ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఇక్కడ వయసుకు సంబంధించింది కాదు. మోషే 120 సంవత్సరాలైనా ఆయనకు చూపు తగ్గలేదు, శక్తి తగ్గలేదు. అటువంటి ఆత్మీయమైన బలం కలిగినటువంటి యవనస్తులు కావాలి అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాడు. వీరు శ్రేష్ఠులు, పరిశుద్ధ అలంకృతులు, పరిశుద్ధతను కలిగి ఎటువంటి పక్షంలో సాతాను యొక్క పనులు చేయకుండా పరిశుద్ధతను కాపాడుకున్న వారు మంచు వలె ఎలా వస్తున్నారు? అరుణోదయ గర్భంలో నుండి మంచు వలె. మంచుగా ఉండాలి వాళ్ళు, మంచు వలె ఉండాలి యవనస్తులు. అంటే మంచు అనగా దేని సాదృశ్యం ఇది? మంచు అనగా అది పరిశుద్ధాత్మ సాదృశ్యం. నీ ప్రజల్లో యవనస్తులు, దేవుని ప్రజలంటే యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా స్వీకరించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న వారిలో చురుకుగా, ఆత్మీయంగా బలంగా ఉన్నవారు నాకు కావాలి అన్నప్పుడు యవనస్తులు వస్తూ ఉన్నారు. ఈ యవనస్తులు పరిశుద్ధాలంకృతులై పరిశుద్ధమైన వస్త్రములను ధరించుకున్న పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి వారు. అంతేకాకుండా మంచు వలె పరిశుద్ధాత్మ చేత కుమ్మరించబడినటువంటి వారు అరుణోదయ గర్భములో నుండి. అరుణోదయం అంటే అరుణోదయము, సూర్యోదయంలో నుండి వస్తారంటే ఎంత? సూర్యుడెవరు? నీతి సూర్యుడైన యేసు క్రీస్తు గర్భములో నుండి వస్తున్నటువంటి యవనస్తుల్లో శ్రేష్ఠులు. యేసు క్రీస్తు గర్భం అనగా అది సంఘమే. క్రొత్త నిబంధన సంఘములో అరుణోదయ గర్భములో నుండి వస్తున్నటువంటి యవనస్తులు, పరిశుద్ధాలంకృతులు, పరిశుద్ధాత్మ మంచు చేత కుమ్మరించబడినటువంటి వారు నాకు కావాలి. వారు నా సైనికులు. మేము యుద్ధం చేయబోతూ ఉన్నాము. సాతానును, అపవాదిని ఓడించి
దైవాశీర్వాదాలను మీకు అనుగ్రహించుటకు మేము సిద్ధముగా ఉంటూ ఉన్నామనేటువంటిది దీని యొక్క వాక్య భాగము. కనుకనే యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వం అంటే అర్థమేమి? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వం కూర్చున్నాడంట. కుడి ప్రక్క అంటే దేనికి సాదృశ్యం ఇది? ఎవరైనా గొప్పలు వచ్చినప్పుడు మన కుడి ప్రక్కన నా రైట్ హ్యాండ్ అని మనం కుడి ప్రక్కన పెట్టుకుంటాం. కుడి ప్రక్కనగా ప్రాధాన్యత, కుడి ప్రక్కనగా అనుకూలత, కుడి ప్రక్కనగా ఆమోదం, కుడి ప్రక్కనగా బలానికి సంబంధించినటువంటి స్థానము. తండ్రి అయిన దేవుడు తన కుడి ప్రక్కన యేసు క్రీస్తుకి ఇక్కడ అనుగ్రహించాడు. అది ఇక్కడ ముఖ్యంగా మనము గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అందుకని స్టెఫన్ కూడా దర్శనంలో ఏం చూశాడు? మనిషికి రాళ్లు పెట్టి స్టెఫన్ కొడతా ఉంటే స్టెఫన్ ఏ దర్శనం చూశాడు? ఆకాశము తెరబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం మీద. చదవండి అపోస్తలుల గ్రంథం 7వ అధ్యాయం 56వ వచనం. 7వ అధ్యాయం 56వ వచనం. ఆకాశము తెరవబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు. అసలు ఇప్పుడు దాకా మనం ఏం చదువుకున్నాం? నిలబడ్డా కూర్చున్నాడా? కూర్చోడు. మరి ఈయనేమంటున్నాడు? మరి ఈరింట్లో ఏది కరెక్ట్? ఆయన కూర్చోవడం కరెక్టా, నిలబడటం కరెక్టా? ఒక వాక్యంలోనేమో యేసు ప్రభు కూర్చున్నాడంట కుడిపార్శ్వన. కానీ స్టెఫన్ ఏం చెబుతున్నాడు? యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వం నిలబడ్డాడని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కూర్చునే ఉన్నాడు తండ్రి కుడిపార్శ్వన. మనం కుర్చీలో కూర్చుంటాం. ఎవరైనా గొప్పోళ్ళు వస్తే ఏం చేస్తాం? కుర్చీలోంచి లేచి నిలబడతాం. ప్రాణాలను సైతము దేవుని కొరకు త్యాగం చేసినటువంటి స్టెఫను దేవుని దృష్టిలో అద్భుతమైనటువంటి ప్రార్థనా యోధుడు. స్వార్థ కొరకు తన ప్రాణాలు అర్పించినటువంటి ఆ స్టెఫను సగౌరవంగా పరలోకానికి విచ్చేస్తూ ఉన్నప్పుడు గౌరవపూర్వకంగా యేసు ప్రభువే లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక అంత విలువ దైవజనులకు యేసు ప్రభు ఇచ్చాడు. యేసు ప్రభు చూడండి గౌరవించాడు స్టెఫను చనిపోయి అతడు పరలోకానికి వస్తూ ఉండగా యేసు ప్రభు కుర్చీలోంచి లేచి నిలబడి స్టెఫనును ఆహ్వానించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ కనుక యేసు క్రీస్తును మనం గురించి చెప్పాల్సింది ఏమంటే ఆయన తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడు అయి ఉన్నాడు. ఓకే, ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఒక వచనం చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 2:25. అపోస్తల కార్యాల గ్రంథం. ఎవరిని గురించి దావీదు అంటున్నాడు ఇక్కడ? ఆయనను గూర్చి. ఎవరు ఆయన? యేసు ప్రభువుని గురించి దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు, కనుక నేను కదల్చబడను. ఇక్కడ చూడండి దావీదు యొక్క సాక్ష్యం ఏంటంటే, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తుంటేని ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఇప్పుడు ఎవరు కుడిపార్శ్వం ఉన్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ యేసు ప్రభు ఏమో తండ్రి కుడిపార్శ్వం ఉన్నాను అంటున్నాడు. మరి దావీదు ఏమంటాడు ఇక్కడ? యేసు నా కుడిపార్శ్వం ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు ముగ్గురు లైన్లో నిలబడితే ఎవరు పక్కన ఉంటారు చెప్పండి? యేసు ప్రభు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వం ఉన్నాడు. దావీదు ఏమంటున్నాడు? నేను ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు. దావీదు కుడి ప్రక్కన ఎవరు ఉన్నారు? ఇప్పుడు ముగ్గురు లైన్లో నిలబడితే ఎవరెవరు ఎక్కడ ఉంటారు? ఇద్దరు మధ్యలో ఉన్నారు. అది మన పరిస్థితి. కనుక నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఎవరి మధ్యలో ఉన్నావు? వీళ్ళిద్దరు ఎక్కడ కూర్చున్నారు నుంచున్నారా? తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. తండ్రి పక్కన కుడిపార్శ్వం యేసు ప్రభు కూర్చున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఎవరు కూర్చున్నారు? దావీదు కూర్చున్నాడు. దావీదు అంటే ఎవరు? దావీదు అనగా నీవు నేను. కనుక దీన్ని బట్టి అర్థం చేసుకోండి. కనుక యేసు ప్రభువు ద్వారా మనము సింహాసనం మీద వాళ్ళిద్దరి మధ్య మనము కూర్చున్నాము. అది ఎంత గొప్ప భాగ్యము. కానీ ప్రియమైన సియోనులో నుండి తన పరిపాలన సాగజేయించినాడు యేసు క్రీస్తు రాజుగా. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక ఆసీనుడైన ప్రభు పరిపాలన ఎలా కొనసాగిస్తున్నాడంటే తన సైన్యమును విస్తరింపజేసుకుంటున్నాడు, తన సంఘమును విస్తరింపజేసుకుంటూ ఉన్నాడు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము సాతాను పరిపాలన హతము చేయుటకు. కనుక ఇటువంటి సమయంలో మనము యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరిస్తే వచ్చి ఎక్కడ కూర్చుంటాము? వాళ్ళిద్దరి మధ్య వచ్చి కూర్చుంటాం మనం. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. అదేవిధంగా అట్లా కాకుండా యేసు ప్రభు నాకు అవసరం లేదంటే పోయి నరకంలో కూర్చోవాలి. అదే యేసు ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని యవనస్తుల వలె శ్రేష్ఠుల వలె ఆత్మీయంగా బలము కలిగి పరిశుద్ధ అలంకృతులై
అరుణోదయ గర్భంలో, సంఘ గర్భంలోనికి నీవు వచ్చినట్లయితే నువ్వు సరాసరి వచ్చి ఎక్కడ కూర్చుంటావు? తండ్రి కుమారుల మధ్యలో నువ్వు కూర్చుంటావు. ఇక నీ పరిపాలన ప్రారంభం. ఇక నిన్ను చూసి సాతానుడే భయపడాలి. కనుక దేవుని కుడి పార్శ్వం అనగా అద్భుతమైనటువంటి స్థానం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పరిశుద్ధమతో మనం త్వరగా ఈ దేవుని కుడి పార్శ్వము ద్వారా దేవుడు నీకు అనుగ్రహించేటువంటి మేలులు ఏమిటో మనము పరిశీలన చేద్దాం. మొదటిగా చూద్దాం, మొదటి మేలు ఏమిటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 మొదటి నుండి చదువుకుందాం. మన యొక్క అవును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు అవును యేసు వైపు చూచుచు పరిగెత్తుదము. ఇక్కడ చూడండి జాగ్రత్త. ఆయన తన ఎదుట ఉంచబడిన దేని కొరకై? ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఎక్కడ కూర్చున్నాడు? దేవుని కుడిపార్శ్వము, ఆ సింహాసనమందు కుడిపార్శ్వమురా. దేని కొరకు ఆయన అక్కడ కూర్చున్నాడంటే, అక్కడ కూర్చోడానికి గల కారణం ఏమంటే, అక్కడ ఏమని రాయబడింది? అక్కడ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని కూడా సహించాడు. అవమానిస్తారు నిన్ను, ఎగతాళి చేస్తారు నిన్ను, అయితే నీ ఎదుట ఒక ఆనందం ఉంచబడింది, నీ ఎదుట ఒక గొప్ప భాగ్యం ఉంచబడింది. అదే కృపా మహదైశ్వర్యము అని కూడా రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృపా మహదైశ్వర్యము అంత గొప్ప ఆనందం ఇంకెక్కడ చెప్పండి? ఎఫెసీయులకు రాస్తూ అంటాడు భక్త పౌలు 6-7 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాము. అవును చూడండి, అత్యధికమైన ఆనందకరమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి, ఎవరితో కూడా? ఆయన అంటే ఎవరు? యేసు క్రీస్తు కూడా చూశాక కూర్చున్నారు. దావీదు కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? వాళ్ళిద్దరి మధ్య కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మధ్య. అది దాన్ని ఏమంటున్నాడు తెలుసా? తండ్రి కుమారుల మధ్య మనలను కూర్చోబెడుతున్నాడు యేసు. దాన్ని ఏమంటున్నాడు ఇక్కడంటే తన కృప మహదైశ్వర్యం. ఇక్కడ మనలను ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు యేసు ప్రభు? తండ్రికి తనకు మధ్య దావీదు కూర్చున్నట్లుగా తండ్రి కుమారుల మధ్య మనకు స్థానాన్ని ఇచ్చాడు. అది ఎంతో గొప్ప ఆనందము, కృప మహదైశ్వర్యం. అంటే దీన్ని బట్టేమంటే యేసు క్రీస్తుతో సమాన స్థాయిని ఆయన మనకు కలుగజేస్తున్నాడు. అదే ఇక్కడ మనం ఇప్పుడు ఎవరు? యేసు రక్తములో కడగబడిన మనం అందరం కూడా యేసు క్రీస్తుకు సహోదరి సహోదరులం. నేను నా సహోదరుల యొద్దకు వెళ్ళుచున్నానని చెప్పి తన శిష్యులను సహోదరులు అని, అప్పటి వరకు స్నేహితులారా, శిష్యులారా అని చెప్పాడు. కానీ యేసు క్రీస్తు ఎప్పుడైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో వారు ఇప్పుడు యేసు క్రీస్తుకు సహోదరులుగా, కనుకనే మనల్ని తీసుకెళ్లి తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టి ఎంత ఆనందకరమైన విషయం. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మీరు కూడా అరుణోదయ గర్భములో సైన్యముగా చేరదలుచుకుంటే, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో సాక్షులుగా మీరు జీవించదలుచుకుంటే, యేసు క్రీస్తు మిమ్మల్ని తీసుకుని తన ప్రక్కనే కూర్చోబెట్టుకుంటాడు. కృపా మహదైశ్వర్యం మీకు ఇస్తాడు. ఎంతో గొప్ప ఆనందం మీకు ఇస్తాడు. ఈ ఆనందం ఎక్కడ దొరకదు. ఇంకా లోకంలో ఏదో ఆనందం ఉందో అనుకుంటాం, కానీ ఆనందం లోకంలో ఎక్కడ లేదు. అంత కూడా శరీరాశ, నేత్రాశ, చివరికి మిగిలేదంతా కూడా దుఃఖము, కన్నీరు, బాధ. ప్రియ దేవుని బిడ్డలారా, 2 చుక్కలు నీటి కొరకు అల్లాడిపోతున్నాడు అక్కడ ధనవంతుడు. అదే లాజరు అబ్రహాము రొమ్మున చేరి ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక తన కృప ద్వారా రక్షించబడిన మనకు ఆయన ఎంతో గొప్ప ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఉన్న సత్యాన్ని మనము గమనించాలి. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. కనుక దేవుని యొక్క రాజ్యం, దేవుని పరిపాలన, పరిశుద్ధాత్మ యందలి ఆనంద ప్రవాహం. కనుక నీ జీవితము దేవుని కుడిపార్శ్వమున యేసు ప్రభు ఉన్నాడు కనుక ఆయన్ను అంగీకరిస్తే ఇక నీ జీవితంలో ఆనందమే ఆనందము, కృప మహదైశ్వర్యంతో ఆయన నేను ముందుకు నడిపిస్తాడు. అట్లా కాకుండా లోకంలో పడి తిరుగుతాను నేనంటే, నాకు దేవుడి కంటే నాకు లోకమే బాగుంది, తండ్రి ఇంటి కంటే నాకు లోకమే బాగుంది అని లోకంలో పడి తిరిగాడు. చిన్న కుమారుడు పోయి ఎక్కడ చేరాడు? చివరికి పందుల దగ్గర చేరాడు.
పందుల దగ్గర పోయి కూర్చోడు. పందుల దగ్గర కూర్చోవడం అదే ఆనందమా? అదే సంతోషము? ఎంత విచారకరమైన పరిస్థితి. అతడు లేచి బుద్ధి తెచ్చుకుని, ఎప్పుడు నా యేసు ప్రభు నా సొంత రక్షకుని అంగీకరిస్తాను, నా తండ్రి ఇంటికి వెళ్తాను, సంఘానికి వెళ్తాను అని లేచి మారు మనసు పొంది యేసు ప్రభు రక్షకుని అంగీకరించి అరుణోదయ గర్భము వలె అతడు పరిశుద్ధతను కలిగి తండ్రి ఇంటికి రాగా, కృపా మహదైశ్వర్యము చొప్పున ప్రశస్తమైన వస్త్రము, పాద రక్షలు, ఉంగరము విందు చేయబడినది. నా కుమారుడు అరుణోదయ గర్భములో అండి నా యొద్దకు వచ్చాడు, మనము విందు చేసుకుందాం, తిని సంతోషపడదాము అని తండ్రి అక్కడ అంటూ ఉన్నాడు. కనుకనే దేవుని యొక్క ఆనందం నీ జీవితంలో రావాలంటే యేసు క్రీస్తును మనం రక్షకునిగా అంగీకరించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రంలో దేవునిలో ఉన్నప్పుడు వారు నీటి కాలవల ఎవరన్నా నాటబడి ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఆ రీతిగా మనం ఎప్పుడు కూడా ఆనందం, యేసు ప్రభు మాట అంటేనే చాలా ఆనందంగా ఉండాలి. ఈ విధంగా నిరుత్సాహం, బద్ధకం పెట్టుకుంటే ఎలాగ నీకు ఆనందం వస్తుంది? ఎలా కృపా మహదేశ్వరులు నువ్వు ఉంటావు? వచ్చి సింహాసనంలో ఇద్దరి మధ్య అట్లా కూర్చుంటావు నువ్వు? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఆనందం యేసు అనగానే అసలు మనసు ఆనందంగా ఉండాలి. ఇదిగో ఈ విధంగా గాబ్రియేలు దేవదూత వచ్చి నాకు చెప్పాడమ్మా, నా గర్భంలో యేసు ప్రభు పుట్టబోతానంటే మరియమ్మ చెప్పగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏమైపోయాడు? అసలు యేసు మాట అనగానే ఆయన గర్భంలోనే గంతులు వేస్తారంట. మనమేమో పుట్టి కూడా ఇన్ని సంవత్సరాలైనా అసలు గంతులు లేవు, ఆనందం లేదు, సంతోషం లేదు. అలా ఉండకూడదు. యేసు ప్రభు అంటేనే సంతోషంగా మనము ముందుకు వెళ్ళాలి, దేవుని సైన్యంలో చేరాలి, ఒక్కళ్ళనైనా లాక్కురావాలి సంఘంలోకి. సైన్యంగా యేసు ప్రభు యుద్ధం చేయబోతున్నాడు, ఈ లోకంలో సంఘాన్ని విస్తరింపజేస్తున్నాడు. నేను ఒకరిని తీసుకొస్తా అని మనం అందరం కూడా సాక్షులే నిలబడి ఈ విధముగా పాపులను మనం దేవుని సన్నిధిలో తీసుకుని వచ్చినప్పుడు దేవుడు మన యొక్క గొప్పమైన ఆధిక్యతను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక మాదిరిగా సాక్ష్యం చెప్పాలి. నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తూ ఉన్నది. జ్ఞానులు యేసు ప్రభువును చూడగానే అసలు జ్ఞానులకు అసలు ఆనందం తట్టుకోలేకపోయారు. అత్యానంద భరితులై సాష్టాంగ నమస్కారం చేశారంట. ఎవరికి? అక్కడ ఉన్నది యేసు బాలుడే, కానీ వీళ్ళు సాష్టాంగ నమస్కారం. వాళ్ళు చూసింది సింహాసనం మీద ఆసీనుడైన యేసును చూశారు వాళ్ళు జ్ఞానులు. అది ఇక్కడ మనం గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంతోషకరమైన సువర్తమానం, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తను ఆనందించండి. ప్రభువును ఎల్లప్పుడూ ఆనందించండి. ఇదిగో నేను మీకు చెబుతున్నా, మరల చెబుతున్నాను. ఫిలిప్పీ సంఘానికి మరల పౌలు భక్తుడు ఏమని చెబుతున్నాడు? ఆనందించాడు. శ్రమ వచ్చింది, దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది, అది మనసులో పెట్టుకుని ఎప్పుడు ఏడుస్తా కూర్చుంటే ఇదే ఆనందం. అది మంచి పని కాదు. నువ్వు అలా అయితే నువ్వు యుద్ధం ఏం చేస్తా? యుద్ధం అనేది యవనస్తులే కాదు, ఇక్కడ వృద్ధులు కూడా యవనస్తులుగా మారిపోతారు దేవుని మాట, యేసు ప్రభు మాట వినగానే. ఎందుకంటే ఆత్మీయంగా బలం నీకు రావాలంటే యేసు ప్రభునందు మీరు ఆనందించాలి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుచున్నది. నీ దుఃఖ దినములో సమాప్తము. ఇక నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు. బీ హ్యాపీ. యేసు ప్రభువే నీ రక్షకుడు. ఆయన తీసుకొచ్చి సరాసరి సింహాసనం మధ్యలో కూర్చోబెడుతున్నాడు. ఆ సత్యాన్ని మీరు గమనించుకోండి. కనుక పిడికేడు విత్తనములు పట్టుకుని ఏడ్చుచూ విత్తువాడు సంతోష గానములతో పనులు తగిలించాలి. కనుక యేసు ప్రభువును ఆరాధించింది. మందిరానికి వెళ్లి ఏకంగా సింహాసనం ముందే మోకరించి కన్నీరు కాల్చి ప్రార్థన చేసింది. ఆమె దుఃఖం అంతా తొలగిపోయింది. ఒకళ్ళకి 6 పిల్లలు ఇచ్చాడు. హన్నా దుఃఖం అంతా కూడా తొలగిపోయి ఆనందంతో నిండిపోయింది. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు సిలువ సహించి, ఆ సిలువను జయించి యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనము గనక సైన్యములో సంఘంలో చేరితే సరాసరి ఆయన వారిద్దరి మధ్య కూర్చోబెట్టుకుని మన జీవితంలోనికి ఆనందమును తీసుకుని వస్తాడు అనేటువంటిది నెంబర్ 1 మొదటి. కనుక తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు కూర్చున్నందువల్ల మనకేమొచ్చింది? ఆనందము, కృపా మహదైశ్వర్యమును దేవుడు నీకు ఇస్తున్నాడు. రెండోదిగా చూద్దాం. ఇంకా యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడు ఒకటి వలన ఆయన మరణాన్ని జయించి, మృత్యువును జయించి, సాతాను ఓడించి పరలోకానికి ఎక్కి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నందువలన దేవుడు మనకిచ్చేటువంటి రెండవ ఆశీర్వాదం ఇప్పుడు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపం విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై
ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఎక్కడ కూర్చున్నాడు? దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఏ విధంగా కూర్చున్నాడు? దేనిని బట్టి కూర్చున్నాడంటే దేవదూతల కంటే గొప్ప శ్రేష్టమైన నామమును పొందుకొని వారి కంటే అంత శ్రేష్ఠుడై ఆయన అందరిలోకి శ్రేష్ఠుడు కనుకనే ఆయన యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై. దీన్ని బట్టి ఏమవుతుంది తెలుసా? యేసు ప్రభు ప్రక్కన కూర్చోగలిగినటువంటి స్టేటస్ ఎవరికి ఉంటుంది? ఆయనలాగా శ్రేష్టమైన వారికి మాత్రమే. ఆ శ్రేష్టమైన దానవు, శ్రేష్టమైన వాడవు నీవే. ఎందుకంటే యేసు రక్తం ద్వారా కడగబడినటువంటి మనము శ్రేష్టమైనటువంటి వారము, దేవదూతల కంటే శ్రేష్టమైన వారము. ఎందుకంటే ఆయన రక్తం సామాన్యమైనది కాదు. యేసు ప్రభు శ్రేష్ఠుడని రాయబడింది ఇక్కడ. కారణము ఆయన నామము శ్రేష్టమైనది, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము. ఆయన బలి శ్రేష్టమైనది, శ్రేష్టమైన బలి వలన శుద్ధీకరణ అని రాయబడుతుంది. ఆయన రక్తము శ్రేష్టమైనది, హేబేలు రక్తము కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. ఆయన మనకిచ్చినటువంటి క్రొత్త నిబంధన శ్రేష్టమైనది. మరి శ్రేష్టమైన క్రొత్త నిబంధనకు పూటక పాయనం అని చెప్పి అక్కడ రాయబడింది. ఆయన పొందినటువంటి పునరుత్థానము శ్రేష్టమైనది. ఇంకా ఎవరు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరు కూడా లేరు. కానీ యేసు ప్రభు పొందిన పునరుత్థానము, దాని గురించి ఏం రాయబడిందంటే, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల నొందక యాతన పెట్టబడి అని రాయబడింది. కానీ యేసు ప్రభువును ఎవరు యాతన పెట్టలేదు. ఆయనంతటా ఆయనే దిగ్విజయంగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆ పునరుత్థానానికి ఉన్న పేరు శ్రేష్టమైన పునరుత్థానం. ఆయన యాజకత్వం శ్రేష్టమైనది. ఆయన నీకు ఇచ్చేటువంటి దేశం పరలోకం ఎటువంటిది? అది శ్రేష్టమైనది. మరి శ్రేష్టమైన పరలోకమునకు మరి ఆయన మనల్ని కోరుచూ ఉన్నాడు. అందుకని అబ్రహాము ఆ పునాదులు కలిగి పట్టణమును ఎదురు చూశాడు. కానీ యేసు ప్రభువును మించిన శ్రేష్ఠులు ఎవరైనా ఉన్నారా? నీ ప్రియుని విశేషం ఏమిటమ్మా నీ ప్రియుని శ్రేష్టత? ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఆయనను గుర్తించువారు. క్రీస్తునందున్న వారు శ్రేష్ఠులు. క్రీస్తునందున్నటువంటి వారు ఎంతో శ్రేష్ఠులు. శ్రేష్టమైన యేసు క్రీస్తు రక్తము వలన మీరు కడగడం. అసలు నీ పరిస్థితి ఏంటి? అసలు మానవుని పరిస్థితి ఏంటి? ఎంతటి వాడు మానవుడు? తీసుకెళ్ళి అంత శ్రేష్టమైన యేసు ప్రభువుని ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆయన. అసలు మన పరిస్థితి ఒకసారి మనం చూద్దామా? చదవండి, చూద్దాం మనం ఎటువంటి వాళ్ళము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి. అసలు ఎంతటి వాళ్ళం మనం ఈ లోకంలో? దుమ్ము లాంటి వాడము, ధూళి లాంటి వాడు. అబ్రహాం అన్నాడయ్యా, దుమ్ము లాంటి వాడినయ్యా, ధూళి లాంటి వాడినయ్యా. మట్టి లాంటి మనల్ని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద తండ్రి కుమారుల మధ్యలో కూర్చోబెడతానంటాడు. ఏం అధికారం ఉంది మనకి? ఏం అర్హత ఉన్నది? ఏం శ్రేష్టత ఉన్నది నీకు? వాళ్ళిద్దరి మధ్య కూర్చునేటువంటి పరిస్థితి మనకున్నదా? మన ఆలోచనలు ఏంటి, మన పనులు ఏంటి, మన కథలు ఏంటి, ఎంత భయంకరమైన మాటలు. ఇటువంటి మాటలు మాట్లాడితే మనం ఇద్దరి మధ్య కూర్చుంటామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. నిజముగా మనం యేసు క్రీస్తు రక్తంలో కడగబడితే యేసు మాదిరిగా శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించేటువంటి వారముగా ఈ లోకంలో ఉండాలి. కనుక అటువంటి ఏమాత్రము విలువ లేని మనలను ఆయన అద్భుతముగా తన యొక్క శ్రేష్టమైనటువంటి వరములనిచ్చి, శ్రేష్టమైన జీవితాన్నిచ్చి ఆయన మనలను పరలోకములో ఆయన సన్నిధిలో కూర్చోబెడుతున్నాడు. కనుక ఈ సృష్టిలో శ్రేష్టమైన వారు ఎవరు? మనమే. దేవదూతల కంటే శ్రేష్టమైన వారము. దేవదూతలు పరలోకంలో నుంచుంటారా కూర్చుంటారా? దేవదూతలు పరలోకంలో నుంచుంటారా కూర్చుంటారా? నిలబడతారు వాళ్ళు. యేసు క్రీస్తు ముందు కూర్చునే అధికారం వాళ్ళకి లేదు. కానీ మనం గుడి పార్శ్వాన్ని కూర్చున్నాం. మన కొరకు 24 పెద్దలు దేని మీద కూర్చున్నారు? సింహాసనాల మీద. నీకు వెళ్తే నువ్వు సింహాసనం వేసి కూర్చోబెడతాడు. అదే దేవదూతలు నుంచోవాలి. మరి నువ్వు ఎవరికంటే శ్రేష్ఠురాలవు? ఎందుకో తెలుసా? యేసు యొక్క శ్రేష్టమైన రక్తములో నీవు కడగబడ్డావు కనుక సర్వ సృష్టిలో శ్రేష్టమైనటువంటి వారము మనము అనేటువంటి సత్యాన్ని మనము గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు పార్శ్వమున ఆశీనుడైనందువలన నీకు కలిగే మొదటి మేలు దేవుని కృపా మహదైశ్వర్యం చొప్పున గొప్ప ఆనందము నీ జీవితంలో నీకు తీసుకుని రాబడుతుంది. రెండవ గొప్ప మేలు ఏమంటే, యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడైనందువలన దేవుడు నీకు శ్రేష్టమైన జీవితమును ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడు. మూడుగా చూద్దాం. ఇంకా యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నందు వలన పరలోకంలో
నీకు కలిగేటువంటి 3వ మేలు ఏంటో చదువుకుందాం. రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 34 వచనం చదువుకుందాం. త్వరగా వెళ్ళిపోదాం. రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ అధ్యాయం 34 వచనం. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన వాడు క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచినవాడు ఆయనే. ఆయన దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపనము కూడా చేసిన. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? దేవుని కుడి పార్శ్వం కూర్చుని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. ఎందుకు? దేవుని కుడిపార్శ్వం కూర్చుని విజ్ఞాపన చేస్తాడు. అంటే విజ్ఞాపన అంటే అసలు ఏంటి అర్థం? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? మన కొరకు. ఎందుకు చేస్తున్నాడు? ఏం ఆపద వచ్చింది మనకి, ఏం సమస్య వచ్చింది, మన కొరకు ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమంటే విజ్ఞాపన, విన్నపము, ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇందాక మనమే చూసాం, దావీదు ఎక్కడ కూర్చున్నాడు? వాళ్ళిద్దరి మధ్య కూర్చున్నట్లేదా? తండ్రికి కుమారుడికి మధ్యలో వచ్చి కూర్చున్నాడు. కానీ ఆ విధంగా కూర్చోవడం ఒకటికి ఇష్టం లేదు, సాతానికి ఇష్టం లేదు. ఐ అబ్జెక్ట్, నేను అసలు ఒప్పుకొని ఆ దావీదుని తీసుకొచ్చి మీ ఇద్దరి మధ్య కూర్చోబెట్టారండి. అయ్యా కూర్చోడానికి లేదు, ముందు అర్జెంట్గా దావీదుని తీసుకెళ్ళి పక్కకు తీసిరండి, అట్లా కూర్చోడానికి లేదు అని నేరము మోపువాడైన సాతానుడు అబ్జెక్షన్ చేశాడు. దావీదు తప్పు చేశాడు, దావీదు వ్యభిచారం చేశాడు, దావీదు నరహత్య చేశాడు, ఎన్నో తప్పులు చేశాడు అని మొదలుపెట్టాడు. ఎవరు? సాతాను. అట్లని మోసే శరీరం గురించి అంట మిఖాయేలు దేవదూతకి సాతానికి పోటీ పడింది. సాతాను అబ్జెక్షన్ చేశాడా? కుదరదు. మోసే ఇశ్రాయేలును చూసి ద్రోహులారా అని తిట్టాడు, కాబట్టి మోసే నరకానికి రావాల్సిందే అని మొదలు పెట్టాడు. కనుక ఇక్కడ మన మీద నేరము మోపి మన సీక్రెట్లన్నీ తెలుసుకుంటాడు. ఎవరు తెలుసా? ఎవరు? ఎందుకు తెలిసి సాతానికి సీక్రెట్లన్నీ? మనదాకా తిరిగింది ఎవరితో? సాతాతో తిరిగినప్పుడు మన సీక్రెట్లన్నీ సాతానికి తెలిసి ఎవరికి తెలిస్తే ఇంకా అవన్నీ బాగా గుర్తుపెట్టుకున్నాడు. నువ్వేమేం చేస్తున్నావు, ఏమేం పనులు చేసావు అన్ని రాసుకుని దగ్గర పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత నువ్వు బాప్తిసం తీసుకున్నా, నేను మారు మనసు పొందే, నేను దేవుడి బిడ్డగా మారానన్నా సరే, నువ్వు రాయ పరలోకాన్ని దేవుడు పరలోకాన్ని పిలుస్తాడు నిన్ను. నువ్వు వెళ్ళిపోయి వాళ్ళిద్దరి మధ్య కూర్చోబోతున్నావు. ఇక అంతలో రెడీగా వస్తాడు. ఎవరు? ఐ అబ్జెక్ట్, ఇది కుదరదు, కూర్చోడానికి లేదు అని చెప్పి శిక్ష పడాల్సిందే, నరకంలో పడేయండి తీసుకెళ్లి. ఇది ఇప్పుడు తప్పులు చేశాడు, ఈ పాపాలు చేశాడు, ఎన్ని చేశాడు, లిస్ట్ అంతా చెప్తాడు నీ చరిత్ర అంతా. అప్పుడు ఇక కోర్టు, తండ్రి ఏమో జడ్జి, నేరస్తుడి స్థానంలో మన మీద నేరం పోవడానికి వచ్చి కూర్చున్నాడు. ఆపోజిట్ ఎవరు? ఇప్పటికి మనం ఏం చేయాలి? మనం ఏదో తప్పు చేసేందుకు పోలీసులు తీసుకెళ్లారు, జైలు శిక్ష అయిపోతున్నారు. అప్పటికి మనం ఏం చేస్తాం? మనల్ని పోలీసులు తీసుకెళ్లారు, చేయకపోయినా తప్పు చేసామని మన మీద నేరం వేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? జైలుకి, కోర్టుకి తీసుకుపోయారు. అప్పుడు మనం ఏం చేస్తాం? మంచి లాయర్ ఎవరైనా దొరుకుతారా అని చూస్తాం. అవునా కదా? లాయర్ పెట్టుకుంటాం మనం. అది ఏమంటే ఈ విధంగా నా మీద అన్యాయంగా కేసు పెట్టారని నన్ను తీసుకెళ్ళి జైలు ఏమంటాడు? సాతానుడు తీసుకెళ్ళి నన్ను జైలు ఏమంటాడండి? నువ్వు వాదించాలి, నువ్వు రాయని మనం లాయర్ గారిని తీసుకొస్తే ఆ లాయర్ వచ్చి మన తరపున ఏం చేస్తాడు? ఇక సాతానుతో వాదిస్తాడు. అబ్బాయి నువ్వు చెప్పేది తప్పు, ఈయనదే కరెక్ట్, ఈయన ఖచ్చితంగా వచ్చే మాసం మీద కూర్చోవలసిందని మన తరపున వాదిస్తాడు. ఆ వాదనే విజ్ఞాపన, ఆ వాదనే మన తరపు చేసేటువంటి ప్రార్థన. అది ఇక్కడ ముఖ్యంగా మనము గమనించాలి. మనకు ఉన్నటువంటి యేసు ప్రభు, విజ్ఞాపన చేసే యేసు ప్రభుకు మరి యొక్క పేరు ఉన్నది. ఆయన ఉత్తరవాది. హీ ఈజ్ యువర్ లాయర్. ఆయన నీకు న్యాయవాది. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి, నిన్ను రక్షించేటువంటి, నీ తరపున వాదన చేసేటువంటి నీ ఉత్తరవాది యేసు ప్రభువు. చదువుదాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 1వ వచనం, 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. అవును, మీరు పాపము చేయకుండాకై. అవును, ఎవడైనా పాపం చేసినాడువా యేసు క్రీస్తు అను ఉత్తరవాది మనకున్నాడు. ఉత్తరవాది అంటే ఇందాక చెప్పి ఏంటి ఉత్తరవాది అంటే? ఉత్తరవాది అంటే అర్థమైంది అసలు? ఉత్తరాలు ఇచ్చేవాడు. ఉత్తరవాది అంటే మన తరపున ఉత్తరం చెప్పేవాడు, మన తరపున జవాబు చెప్పేవాడు, మన తరపున వాదించేవాడు. ఉత్తరవాది అంటే లాయరు, న్యాయవాది. కనుక నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు ఎప్పుడైతే పోలీసులు మనల్ని తీసుకెళ్లారు అనగానే ఇక మనకు అంత ఏమైపోద్ది, ఇక 101 కొట్టుకుంటది. ఇక మనకు అమ్మో నన్ను పోలీసులు తీసుకెళ్లారు, ఇక నన్ను జైలు వేస్తారు, ఇక ఒకటే బాధపడతాం, భయపడతాం, ఏడుస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం లాయర్ని పెట్టుకున్నాం, లాయర్ వచ్చి అన్నాడు, నేను చూసుకుని నీకేం పర్లేదు, నేను చూసుకుంటాను అన్నాడు లాయర్. ఇక ఎట్లుంటుంది మనకి? మాకు అసలు లాయర్ ఉన్నాడు, అసలు మా లాయర్ తిరగలేదు. ఇక నీకు మన ధైర్యం అంత ఎవరు?
మరి నీకున్న లాయర్ ఎవరో తెలుసా? నీకున్న లాయరు మరణాన్ని జయించినటువంటి, సాతాను ఓడించినటువంటి యేసు ప్రభువే నీ లాయర్ అయినప్పుడు ఇంకా ఎవరు నీ మీద నేరం మోపేది? ఇంకా ఎవరు నిన్ను తీసుకెళ్లి జైల్లో వేసేది అక్కడ? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేరము మోపువాడైన అపవాది తన నేరాలన్నీ మానుకుని వెళ్ళిపోవలసిందే. గొప్ప స్వరము పరలోకంలో ఏమని వినబడింది? అపవాది గురించి 12వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో అపవాది గురించి ఏం రాయబడింది? విశ్వాసుల మీద నేరము మోపువాడు. అవును అవును, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట ఏం చేస్తుంటాడు? ఎప్పుడు? రాత్రి పగల? రాత్రి 24 గంటలాడికి అదే పని. ఎవరికి? ఏం పని? నేరాలు మోపుతాడు. ఎప్పటికి నేరాలు మోపటమే నీ మీద. అట్ట చేసింది, ఇట్ట చేసింది, ఎట్ట చేశాడు, ఎట్ట చేశాడు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డారా, ఆ విధంగా ఎన్ని 24 గంటలు మన మీద నేరం మోపినా మనకున్న లాయర్ చాలా గొప్పోడు. ఇక్కడ మనకున్న యేసు క్రీస్తు విజ్ఞాపన అది ఇంకా ఎవరు కూడా అక్కడ ఉండటానికి లేదు. ఎందుకంటే ఆయన ఎటువంటి లాయర్ తెలుసా? యేసు ప్రభు అహరోను కంటే ముందు ఉన్నవాడు. ఎవరికంటే ముందున్నవాడు? ప్రధాన యాజకుడు. మానవులకు దేవునికి మధ్య యాజకత్వపు మధ్యవర్తి చేసేటువంటి మొట్టమొదటి యాజకుడు ఎవరు? పరిశుద్ధంలో మొట్టమొదటి యాజకుడు ఎవరమ్మా? అహరోను. కానీ యేసు ప్రభు అహరోను కంటే ముందు ఉన్నవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన మీద నేరం వేసి మనం పోలీసులు లాక్కుపోగా మనం ఏ లాయర్ కోసం చూస్తాం? నిన్నగాక మొన్న వచ్చిన లాయర్ కోసం చూస్తామా? మంచి సీనియర్ లాయర్ కోసం చూస్తామా? ఎందుకు నిన్నగాక మొన్న వచ్చిన ఆయన ఎందుకు పెట్టుకోరు? ఎందుకు పెట్టుకోరు? ఈ మంచి లాయర్, సీనియర్ లాయర్కి అయితే ఆయనకి అన్ని తెలుసు. ఈయన సీనియర్ లాయర్. ఎంత సీనియర్ తెలుసా? యేసు ప్రభు అహరోను కంటే ముందు ఉన్న మొట్టమొదటి ప్రధాన యాజకుడు. ఆయనే మొదటి న్యాయాధిపతి, మొదటి న్యాయవాది. యేసు ప్రభువుని మించిన సీనియర్ లాయర్ ఎవరు కూడా లేరు ఇంకా. కనుక ఆయన నువ్వు పెట్టుకుంటే ఇక నువ్వు సంపూర్ణంగా ధైర్యముగా నీవు ఉండవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. అవును, ఏదనగా ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధ ఆలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడైండి పరలోకమందు మహామహుడంటే ఎవరు? మహామహుడంటే తండ్రి అయిన అని దేవుడు. మహామహుని ఏందమ్మా నువ్వు కూడా కళ్ళజోడు పెట్టుకోవాలా ఏంది? నాకు అర్థం కాలేదు. మహామహుని సింహాసనమునకు, అది కుడిపార్శ్వమున ఆసీనుడైన మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి ఆ గొప్ప ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనకున్న పేరేమిటో తెలుసా? మన టెక్స్ట్ 110వ కీర్తన, దావీదు కీర్తన 110లో ఆయనకున్నటువంటి పేరేమని చెప్తున్నాడు? 4వ వచనం చదువుకుందాం. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము. కాబట్టి పేరేంటి చెప్పండి? మెల్కీసెదకే యేసు ప్రభువు. మెల్కీసెదకే ఆదిలో ఉన్నటువంటి షాలేము రాజు. ఆయన యేసు క్రీస్తుగా ప్రధాన యాజకుడుగా, ఆయన అహరోను కంటే ముందు ఉన్నటువంటి గొప్ప న్యాయవాది. ఆయన నీ కొరకు సిద్ధముగా ఉంటాడు. పూర్తి స్థాయి ఆరోపణలు చేస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా చెప్పాలి కదా, తగ్గట్టుగా వాదించాలి కదా. కరెక్ట్ లాయరు, నీకు సరిపోయిన వాడు, నిన్ను పూర్తిగా విడుదల చేసేవాడు యేసు ప్రభు అనేటువంటి ఉత్తరవాది నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడన్న సత్యమును మనము గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రాలో చూసినప్పుడు విజ్ఞాపన చేశాడంట అబ్రహాము. అయ్యా 50 మంది అయ్యా, 50 మంది అయ్యా. ఎంతమంది? సరే 50 మంది అని, ఒక 40 మంది అయ్యా, 40 మంది అయ్యా, 40 మంది కొంచెం చూడయ్యా అన్నాడంట. విజ్ఞాపన, వాదన. సరే 40 మంది ఉన్నా వదిలేస్తా ఆ పట్టణాన్ని అన్నాడంట. మళ్ళీ మొదలు పెట్టాడు అబ్రహాం. ఏమని? అయ్యా 30 మంది అయ్యా, 30 మంది ఉంటే వదిలేసాయ్యా. సరే 30 మంది ఉన్నా నేను వదిలేస్తాను. ఇంకేంటి చెప్పు, ఇంకా వాదన. 10 మందిగా 10 మంది ఉంటే వదిలిపెట్టాయా. సరే 10 మంది ఉన్నా వదిలేస్తాను అన్నాడు లేదా? ఇది వాదన. అబ్రహాము తన యొక్క సహోదరుని కుమారుని లోతు నిమిత్తము దేవునితోనే వాదన చేశాడు.
సాటిస్ఫై అయ్యాడు. సరే 10 మంది వదిలేస్తానన్నాడు, కానీ 10 మంది ఉన్నారా? లేదు. ఎందుకని 10 మంది అన్నాడు అబ్రహాము? లోతు భార్య ఇద్దరు కుమార్తెలు, 4 అల్లుళ్ళు, 6 అయ్యారు అక్కడికి. లోతు భార్య 2, లోతు కుమార్తెలు 2, వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి కాబట్టి అల్లుళ్ళు 2, కాబట్టి వాళ్ళకి ఎంతమంది అయ్యారు? 6. కానీ వాక్యంలో చూస్తే లోతుకు కుమారులు కూడా ఉన్నారు. ప్లోరల్ రాయబడింది, లోతు కుమారులును అని రాయబడింది అక్కడ. కనుక ప్లోరల్ మినిమం ఎంత తీసుకోవాలి? బహువచనం అంటే, కుమారులు అంటే ఒకరుంటే కుమారులు అంటామా? ఇద్దరన్నా ఉండాలి. ఆ 2 కోడలు ఉంటారు కదా, 4. కనుక 2 కొడుకులు, 2 కూతుళ్ళు, 2 అల్లుళ్ళు, 2 కోడళ్ళు, లోతు భార్య మినిమం 10 మంది ఉంటారని ఖచ్చితమైన నమ్మకం ఎవరికి? అబ్రహాం. అందుకని 10 దగ్గర ఆపేశాడు. లోతు ఖచ్చితంగా 10 మంది ఉన్నారు. 2 కోడలు, 2 అల్లుళ్ళు, 2 కొడుకులు, 2 కూతుళ్ళు, మేమిద్దరం 10 మంది. కనుక దేవుడు వదిలేస్తాడు పట్టణమంటే ఆ కుమారులు రాలేదు, ఆ అల్లుళ్ళు రాలేదు, ఆ కోడళ్ళు రాలేదు. ఇక 4, కేవలం 4లో ఒక ఆమె వెనక్కి తిరిగి చూసి ఇంకా 3 మిగిలేరు. ఇంకా ఎందుకు? మొత్తం సొదొమ గొమొర్రా మొత్తం నాశనం అయిపోయింది. ఇది వాదన చేయటం అనే దానికి ప్రియమైనటువంటి దేవుడు. ఆ రీతికి యేసు ప్రభు నీ గురించి పరలోకంలో అద్భుతముగా ఆయన విజ్ఞాపన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే మనకు విజ్ఞాపన చేయడం మనకు రాదు. మనం వాదించుకోవడం పోయి జడ్జి ముందు నీ గురించి వాదిస్తావా? ఒక లాయర్ని పెట్టుకో అంటే నీ లాయర్ ఎవరు? యేసు ప్రభు నీ గురించి దేవునికి విజ్ఞాపన చేసే గొప్ప న్యాయవాది తండ్రి కుడి పార్శ్వమున నీ కొరకున్నాడు. కనుక యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు గనుక నీకు న్యాయవాది దొరికాడు. నెంబర్ 1 మొదటిగా ఆనందము దేవుని కుడి పార్శ్వం కూర్చున్న వలన యేసు. రెండవదిగా ఏంటి చెప్పండి? శ్రేష్టమైనటువంటి జీవితము. 3ది చెప్తే నీ కొరకు వాదన చేయడానికి యేసు ప్రభు సిద్ధముగా ఒక లాయర్ మాదిరిగా న్యాయవాదిగా ఉన్నాడు. ఇది 3వ ఆశీర్వాదం. 4వదిగా చూద్దాం. 4వదిగా చదువుకుందాం. ఇంకా ఏమిటి? యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనందువలన మనకు కలిగే 4వ మేలు ఏమిటి? 1 పేతురు 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడై ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వం. దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడై. అధికారం, పవర్ యేసు ప్రభు చేతిలో ఉన్నది. ఇప్పుడు ఆ పవర్ నీది. కనుక యేసు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్న యేసు ప్రభును అంగీకరిస్తే ఏమిస్తాడు నీకు? అధికారం, సర్వాధికారం. అదే ఇంకో వచ్చిన చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21. ఆయన బలాతిశయము చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, యుగమందు మాత్రమే కాక రాబో యుగమనందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని సమస్తమైన ఆధిపత్యము కంటేను, దేనికంటేను పవర్. అంతకంటే ఇంకా పవర్ లేదు. ఇంకా ఆ పవర్ నీది. మరి నువ్వు ఎట్లా ఉన్నావు? ఎట్లా జీవిస్తున్నావు? పవర్ ఉందా? పవర్ లెస్సా? పవర్. ఇక నిన్ను తాగటానికి కూడా సాతానుడు భయపడాలి. ఆ పవర్ ఎలా వచ్చింది యేసు ప్రభుకి? ఎందుకంత అధికారాన్ని దేవుడు ఇచ్చాడంటే సాతాను ఓడించాడు, మరణాన్ని ఓడించాడు, ఆయన సమస్తమైనటువంటి అంధకార శక్తులను ఓడించాడు. నిన్ను పీడించే చీకటి శక్తి ఏది కూడా లేదు. ఎందుకనంటే ఆ పవర్ నీకు. ఏ దయ్యాన్నైనా సాతానైనా తరిమేవేయచ్చు. అపవాదిని ఎదిరించడి, వాడు మీ యొద్ద నుండి. కనుక ఆ శక్తిని నీకిస్తాడు. దేనిని బట్టి అంటే యేసు క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున అధికారం పొందుకొని కూర్చున్నాడు కనుక ఆ అధికారము నీకు అనుగ్రహించబడింది. కనుక యేసు ప్రభు ఎక్కడుంటే మనం అక్కడ. యేసు ప్రభు ఏం పని చేస్తే దాని మీద నీకు అధికారం. ఎందరైతే దేవుని చేత నడిపించబడిన అందరూ కూడా దేవుని కుమారులకు ఆయన అధికారం ఇచ్చెను అని చెప్పి అక్కడ రాయబడి. కానీ సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు మీకు ఎందుకు అనుగ్రహించడు? అన్ని కూడా మీకు ఇస్తాడు. మీరు సామాన్యులు కాదు, అధికారము పొందుకున్నటువంటి దేవుని బిడలు. అసలు మీ విలువేందో మీరు తెలుసుకోండి. మీరు లోకమునకు తీర్పు తీర్చబోయేటువంటి సింహాసనం మీద కూర్చొని పరిపాలించబోయేటువంటి యువరాజులు, యువరాణులు. యువరాజు దేనికన్నా భయపడతాడా? యువరాణి దేనికన్నా భయపడుద్దా? జీవం కలిగినటువంటి దేవుని బిడవు, ఇతరగోత్రపు సింహపు గర్భంలో నుండి వచ్చిన దాను. మరి ఏది నీ ధైర్యం అంతా? ఎందుకు నువ్వు పిరికితనం? ఎందుకు నీకు భయము?
శక్తి నీది, అధికారం నీది, నువ్వు యువరాజువు యువరాణివి, నువ్వు శాసించాలి అందరినీ. నేను చూసి అందరూ భయపడాల్సిందంటే నువ్వు భయపడితే ఎలా కాదు, దేవునికి అవమానం కదా. మనం జీవం గల దేవుని బిడ్డలం. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ పవర్ఫుల్గా ఉండండి, శక్తివంతులుగా ఉండండి. సామాన్యమైన శక్తి కాదు నీ దేవుడు, సర్వశక్తిమంతుడు అని ఆయనకు పేరు. కనుక నేను నా తండ్రి వల్ల అధికారం పొందాను, ఆ అధికారము మీకు ఇచ్చా, వెళ్ళండి భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా. జయించండి, జీవితాన్ని జయించాలా. జీవితంలో ఓడిపోతావు నువ్వు, ఓడిపోవడానికి నీకు జీవితం ఇచ్చింది, ఓడిపోవడానికి నిన్ను పుట్టించింది. నువ్వు జయించి అద్భుతంగా దేవుని బిడ్డలు జయం పొందుతున్నటువంటి విజయ వీరులు నువ్వు నిరూపించాలా. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా మిమ్ములను దేవుని రాజ్యము కొరకు రాజులైన యాజక సమూహముగా ఆయన తన రక్తం ద్వారా చూశాడు. సింహాసనాల మీద కూర్చునేటువంటి గొప్ప అధికారమును దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళండి భూదిగంతముల వరకు మీరు సాక్ష్యం చెప్పండి, దేవుని కొరకు పనిచేయి. సామాన్యమైన స్త్రీ, ఒక వ్యభిచారి, అందరికి భయపడేటువంటి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న సమరయ స్త్రీ యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించింది, దేవుని బిడ్డగా మారిపోయింది. ఇక బయలుదేరింది, లేచింది, ఆమె గ్రామంలోకి పరిగెత్తి సాక్ష్యం చెప్తూ ఉంటే ఆమె చూసి జనం అందరూ కూడా వణికిపోతున్నారు. ఇక పదండి యేసు దగ్గరకు, యేసు వచ్చేసాడు. అంటే ఆ అధికారపూర్వకంగా చెప్పిన మాటలు మొత్తం ఊరంతా కదిలి యేసు ప్రభు దగ్గర. అది పవర్. ఇంతకుముందు ఆ పవర్ ఏమైంది ఆమె దగ్గర ఉందా? లేదు కదా. ఎక్కడ స్త్రీలు చూసి నన్ను ఎగతాళి చేస్తారని ముఖానికి ముసిగేసుకుని ఎవ్వరు లేని మెట్ట మధ్యాహ్న సమయంలో బావి దగ్గరకు వచ్చేటువంటి స్త్రీ ఆమె. కానీ ఎంత ధైర్యం ఇప్పుడు! ఎక్కడికి అధికారం? యేసు క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించింది. సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభువు ద్వారా ఆమె రక్షణ పొందుకున్నది, పాత జీవితాన్ని విడిచిపెట్టేసింది. దేవుని బిడ్డగా అధికారం పొంది ప్రకటించినప్పుడు ఊరందరూ కదిలి వచ్చింది. అది నీ అధికారం. నీ అధికారం నువ్వు తెలుసుకో. పవర్ఫుల్ గా, శక్తివంతంగా ఉన్నాడు. పిరికోల మాదిరిగా ఉండకూడదు. మనము యుధాగోత్రపు సింహపు కడుపును పుట్టిన దేవుని బిడలం. మనము ఆ సత్యం నువ్వు గమనించాలి. సేన అనేటువంటి ఆడు దయ్యాలు పట్టిన వాడు దేవుని చేత విడిపించబడి దెక్కపల్లిలో ప్రకటించాడు, 10 పట్టణాల్లో ప్రకటించాడు. ఆశ్చర్యపోయే రీతిగా దేవుని దగ్గరకు అనేక మందిని నడిపించి సాక్షిగా నిలబడింది. ఒకప్పుడు అందరు ఎగతాళి చేసుకునేటువంటి 7 దయ్యాల చేత పీడించబడిన భయంకరమైన జీవితాన్ని జీవించిన మగ్దలేన మరియ దేవుని చేత రక్షణ పొందుకొని ప్రథమ శిష్యురాలుగా మారి అపోస్తలులకే సువార్త ప్రకటించింది. అటువంటి శక్తి, అటువంటి అధికారం దేవుడు మీకు ఇచ్చాడనేటువంటి సత్యాన్ని గమనించండి. దూతలకు కూడా లేదు ఈ పరిచర్య, దేవదూతలకు కూడా ఆయన ఇవ్వలేదు. నీ సాక్ష్యం చెప్పిన గొప్ప భాగ్యం ఆయన నీకు ఇచ్చాడు కనుక అధికారాన్ని పొందుకోండి. కనుక యేసు క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన వలన నీకు కలిగినటువంటి 4వ మేలు ఏమంటే సర్వాధికారము ఆయన మీకు అనుగ్రహించాడు. ఎన్ని చెప్పుకున్నాం? 4 చెప్పుకున్నాం. నెంబర్ 1 మొదటిగా చూస్తే ఆనందం వస్తుంది నీకు. 2వదిగా శ్రేష్టమైన జీవితం. 3వదిగా ఉత్తరవాది, నీ తరపున న్యాయవాది అయిన లాయరు జ్ఞాపన చేసే దేవుడు నీకున్నాడు. 4వదిగా సర్వాధికారం. అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 25. 5వదిగా చూద్దాం. యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన వల్ల దేవుడు నీకు ఇచ్చేటువంటి 5వ మేలు. దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుండిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఏం చేయబడను? ఎందుకు కదల్చబడను? ఎందుకు కదల్చబడలేదు దావీదు? ఆయన నాకు కుడి పార్శ్వమున, ఇందాక చెప్పుకున్నాం, ఆ యేసు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు గనుక అప్పుడు ఏమంటే ఇక దావీదు నేను కదల్చబడను అంటే స్థిరం. బండ మీద వేయబడిన పునాది అంట. పునాది స్థిరంగా బండ మీద. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. నీవు కదల్చబడవు. నీవు నిజముగా తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన యేసును అంగీకరిస్తే నీవు కదల్చబడవు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. స్థిరమైనటువంటి విశ్వాసమును దేవుడు నీకిస్తాడనేటువంటి సత్యాన్ని గమనించండి. స్తంభములుగా ఎంచబడిన కేఫా శిష్యులు అని రాయబడింది. సత్యమునకు ఆధారమైన స్తంభము. స్తంభాలు ఎక్కడ కదులుతాయా? దేవుడు ఆ రీతిగా నిన్ను నిలబెట్టాడు. అది ఇక్కడ మనం గమనించాలి. స్లాబ్ భారం అంతా భరిస్తుంది పిల్లర్సే. అదే రీతిగా మనము కూడా దేవుని యొక్క భారాన్ని భరించేటువంటి గొప్ప పిల్లర్స్ ఉండాలి. చూడటానికి మాత్రం రాజులు, గొప్ప గొప్ప రాజులు ఉన్న వాళ్ళే ముందు పడిపోతున్నారు. అక్కడ సౌలు మహారాజు అయ్యో బలార్జులు పడిపోయిరే అంటున్నాడు. అక్కడ చక్రవర్తులు, రాజులే పడిపోతున్నారు. దేవుని బిడ్డలు పడిపోయేటువంటి వారు కాదు. వర్షం వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, ఇంటి మీద వీచినా కదిలే ప్రసక్తి లేదు. నీ పునాది అసలు కదలదు. ఎందుకనంటే
నీవు తండ్రి కుడి పార్శ్వను కూర్చున్న యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించావు గనుక అది మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ బలం, నీ శక్తి, నీ అధికారం అది నువ్వు తెలుసుకోవాలి. నన్ను బలపరుచు యేసు క్రీస్తును నేను సమస్తము చేయగలను కనుక యేసు ప్రభువే నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, కదల్చకుండా స్టాండర్డ్గా లైఫ్లో నిలబడతాడు. ఎన్ని తుఫాన్లు వచ్చినా పడిపోయే ప్రసక్తి లేదు. ఆ రీతిగా నీవు విశ్వాసములో బలంగా ఉండాలి. యథార్థవంతులకు బలము, సేవ చేసేటువంటి వారికి బలము, కృప పొందినటువంటి వారికి బలము, అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు స్థిరమైనటువంటి పునాదినిచ్చి బలపరిచేటువంటి వాడు. శ్రమలు వస్తాయి. యోగుకు ఎన్ని శ్రమలు వచ్చినాయి? నేను జారిపోయాడా? అది కాలు నుంచి నెత్తి వరకు కూడా ఏమొచ్చింది? ఆయనకి అనారోగ్యం వచ్చింది. యోగుకు ఏమైనా జారిపోయాడా? జారిపోలా. తండ్రి కుడి పార్శ్వన ఆశ్రయుడు యేసు ప్రభు నమ్ముకున్నాడు కనుకనే ఆయన మరల తిరిగి స్వస్థపడి రెండెంతలుగా ఆయన దీవించబడ్డాడు. ముగ్గురు బాలురు షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్ని లాంటి శ్రమలో అగ్ని గుండంలో పడేసి జారిపోయారా? పడిపోయారా? మానేశారా ప్రార్థన? కష్టాలు ఎవరికి రావు, మనుషులకు చెట్టుకు వస్తాయా? యేసు ప్రభు నమ్ముకుని స్థిరమైన నిలబడితే షడ్రక్, మేషక్, అబేద్నెగోగా మాదిరి ఒక్క ఎంట్రుక కూడా మంది కాలే ప్రసక్తి లేదు. ఆ రీతిగా దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడు. సత్యాన్ని గమనించాలి. ఇనుము యేసేపు ప్రాణాన్ని ఎంతగా బాధించింది. చెరసాల సంఖ్యలో మ్రగ్గిపోయాడు యేసేపు. ఏనాడైనా నోరు తెరిచి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడా? ఓర్పు సహనంతో ప్రభు నమ్ముకున్నాడు, జారిపోలేదు. జారిపోవద్దు, అది మంచి పని కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతానుడు ఏ రీతిగా శోధించినా, జల్లెడు వేసినా క్రిందకు జారిపోయే ప్రసక్తి లేదని సత్యాన్ని మనము గమనించుకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఆ రీతిలో నీకు సమస్తము సాధ్యమే. కనుక యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన వలన నీవు కదల్చబడని స్థిరమైన విశ్వాసం దేవునికి ఇస్తాడు. ఎన్నవది చెప్పండి? ఇది 5వది. 6వది చూసుకుందాం. దేవునికి కుడి పార్శ్వమున యేసు ప్రభు కూర్చున్నందు వల్ల నీకు కలిగే 6వ మేలు ఏమిటి? అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని అనగా పరిశుద్ధాత్మను కొమ్మరించి ఉన్నాడు. కనుక యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నందువలన ఏమొచ్చింది నీకు? నీ మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క కొమ్మరింపు జరిగింది. అదే యేసు ప్రభు పరలోకానికి ఎక్కకుండా తండ్రి కుడి పార్శ్వమున కూర్చోకపోతే పరిశుద్ధాత్మ వచ్చేవాడా? పరిశుద్ధాత్మ దిగి వచ్చి నిన్ను ఆవరించి, నిన్ను ముద్రించి, నీకు సంచికరుగా ఉండి నీతో విజ్ఞాపన చేసి సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు నీ శరీరంలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడే, నీవు ఒంటరివి కాదు. కనుక తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు కూర్చున్నందువలన పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపు, ఆయన సహవాసము, ఆయన తోడు నీకు కలుగుతుంది. నీవు దేవుని కుమారుడిగా చేయబడ్డావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముద్రిస్తున్నాడు. ఆత్మచేత స్వస్థతలు నీకు జరుగుతాయి. ఆత్మచేత నీకు వరాలు పొందుకుంటావు. నువ్వు ప్రార్థన చేస్తే అందరూ నయమైపోవాలా? కృపా వరాలు, స్వస్థ వరాలు, దర్శన వరాలు, ప్రవచన వరాలు ఇవన్నీ ఎలా జరుగుతూ ఉన్నవి? ఎవరి ద్వారా జరుగుతూ ఉన్నవి? పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా. ఎందుకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు? యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు కాబట్టే. కనుక యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నందువలన నీకు కలిగినటువంటి 6వ మేలు నీ మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క కొమ్మరింపు. 7వ చూసుకున్నామా? 7వ చూసుకుని ముగించుకుందాం. మొదటిగా ఆనందము అనేటువంటిది కృపా మహదేశ్వరుడు నీకు వస్తుంది. 2వదిగా శ్రేష్టమైన జీవితమును దేవుడు నీకు ఇస్తాడు. 3వదిగా విజ్ఞాపన చేసేటువంటి గొప్ప న్యాయవాది నీకు సిద్ధంగా ఉన్నాడు. 4వదిగా చూస్తే సర్వాధికారము దేవుడు నీకు ఇచ్చాడు. యువర్ మోస్ట్ పవర్ఫుల్, చాలా శక్తివంతంగా ఉండండి. 5వదిగా చూస్తే కదల్చబడని స్థిరమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు. 6వదిగా చూసాం ఇప్పుడే పరిశుద్ధాత్మ కొమ్మరింపు అనేది నీకు జరిగింది. 7వ వచనం ముగించుకుందామా? కీర్తన గ్రంథము 110 5వ వచనం చదువుకుందాం. ప్రభువు నీ కుడి పార్శ్వము నుండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును. రాజులను నలుగగొట్టును అంటే ఇక్కడ దేవుని కుడి పార్శ్వము ద్వారా శత్రువును జయించేటువంటి గొప్ప భాగ్యము, తీర్పు తీర్చేటువంటి గొప్ప భాగ్యం. అదే ఇందాక మనం చూస్తాం, తన శత్రువులను పాదపీఠముగా చేయు వరకు కుడి పార్శ్వమును. కనుక నీ శత్రువు నీ పాదపీఠంగా, నువ్వు పాదపీఠం అంటే చెప్పండి, పాదపీఠము. సింహాసనం మీద కూర్చుని కాళ్ళ కింద ఏం పెట్టుకుంటారు? ఎత్తు సరిపోలేదు అనుకో కాళ్ళు. పాదపీఠం అంటే శత్రువులను కాళ్ళు పెట్టుకునే పీటలాగా తయారు చేస్తాడు దేవుడు. అంత గొప్ప విజయమును ఆయన నీకు అనుగ్రహిస్తాడు. భూరాజులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు నీకు ఓడిపోవటమే.
అందరూ పరిగెత్తడం, పారిపోవడం నీ దగ్గర నుండి. బండ సందుల్లో దాక్కుని సింహాసన ఆశయుడైనటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చింది. భయంకరమైన రోజు రాబోదు, తీర్పు దినము. నీవు విజయాన్ని పొందుకున్నటువంటి వీరుడిగా ఉంటావు కనుక ఇక నీ యొక్క మరణం నుండి నీవు జీవంలోనికి దాటి ఉన్నావు. దేవుడి నోట నుండి వచ్చిన ఖడ్గం చేత శత్రువు హతము చేయబడ్డాడు. దేవుని బిడ్డలదే జయం. ఆ సత్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఇది 7 విషయాలు మనము గమనించాం. అయితే ఈ విధముగా యేసు క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆశీర్డయి ఈ యొక్క 7 ఆశీర్వాదాలు నీకివ్వాలంటే నీకు ఒక షరతు ఉన్నది. ఇంకా ఎంతకాలం ఈ లోకంలో మనమైతే ఉంటామో తెలియదు. మనము కూడా త్వరలోనే తండ్రి ఇంటికి వెళ్ళి యేసు ప్రభుకు మధ్యలో సింహాసనం మీద కూర్చోవాలంటే షరతు ఉన్నది. అదేమిటో చూసుకుని మనం ముగించుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అవును, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు కాబట్టి మీరేం చేయాలా? క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చున్నాడు కాబట్టి మీరేం చేయాలా? పైనున్న వాటినే వెతకండి. ఇప్పుడు 7 ఆశీర్వాదాలు చూసాం. ఆల్రెడీ కూర్చున్నాడు, ఈజ్ రెడీ, కూర్చున్నాడు. ఆనందం ఇస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, పవర్ ఇస్తాడు, చెప్పుకున్న 7 దీవెనలు నీకు ఇస్తాడు. అయితే నీవు పైనున్న వాటినే వెతకాలి. పైనున్న వాటిని వెతుకుట అనగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, నా ప్రభు సింహాసనం పైన ఉన్నాడు కాబట్టి నేను ఆయన్నే చూస్తాను, ఆయన ద్వారా వచ్చేటువంటి 7 మేలులను నేను వెతుకుతాను అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. యేసు క్రీస్తు అనబడిన శిరస్సు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నప్పుడు ఈ శరీరం ఏం చేయాలక? తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నప్పుడు పైనున్న వాటిని వెతికి యేసు ప్రభువు మీద మనసు లగ్నం చేసి మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి తప్ప సాతాను భ్రమలు, ఆలోచనలు, ఆకర్షణలు పైనున్న వాటిని వెతకండి. మరణం వరకు కూడా నమ్మకంగా ఉండండి. కష్టాలు వచ్చిన, శ్రమలు వచ్చిన యేసు ప్రభువే నా శిరస్సు, ఆయనే నా రక్షకుడు. ఎన్ని దెబ్బలు తగిలిన, రక్తం గారిపోతా ఉన్నా తండ్రి కుడిపార్శ్వన నిలబడి ఉన్నటువంటి యేసు ప్రభుని చూడగలిగాడు స్టెఫను. అదే రీతిగా మనము కూడా ఎంతకాలం బతుకుతాం మనకు తెలియదు, కానీ ఏనాటికైనా మనం తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు దగ్గరకు మనం వెళ్ళబోతున్నాం సత్యాన్ని గుర్తుపెట్టుకొని మనం ఈ లోకంలో జీవించినంత కాలము స్థిరముగా, దృఢముగా నమ్మి కష్టాల్లో, శ్రమల్లో కూడా ఓర్పుగా, సహనముగా ఉండి మీరు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతముగా 7 దీవులు మీకు ఇచ్చి ఆయన పరలోకంలోని స్థానాన్ని గొప్పగా స్థిరం చేసేటువంటి గొప్ప భాగ్యం, కృపను దేవుడిని మనకు గ్రహించునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ తలంపులకును మీ హృదయములకును కావలి ఉండునుగాక. ఆమేన్.